నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు జ్యోతిష పండితులు, మాతంగి ఉపాసకులు, శక్తిపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ రాఘవ ఆదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మేడం. పెళ్లి అనేది డెఫినెట్ గా చాలా మందికి లేట్ అవ్వటం అనేది ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. పెళ్లి కావాల్సిన పిల్లలు ఎలా అయితే కంగారు పడుతున్నారో ఆబ్వియస్ గా తల్లిదండ్రులకు కూడా కంగారు ఉంటుంది కదా. సెటిల్ అవ్వాలి, చక్కగా అబ్బాయి కానీ అమ్మాయి కానీ రావాలి, సెటిల్ అవ్వాలి, లైఫ్ అంతా సెటిల్ అవ్వాలి అని చెప్పి అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం అంటే 26, 27 కి సరే చేసుకుందాం 30 years ఒకవేళ వచ్చేసాయంటే భయం స్టార్ట్ అవుతుంది. ఓ ఏదో సంథింగ్ ఇస్ అంటే రాంగ్ అన్న విషయం ఖచ్చితంగా అర్థమవుతుంది. అప్పుడు ఎంత కంగారు పడుతూ రాంగ్ స్టెప్ వేసేయటం, మళ్ళీ రావేమో, సంబంధాలు రావేమో, సరే చేసేసుకుందాం అని రాంగ్ స్టెప్ వేయటం, తద్వారా రకరకాల ఇబ్బందుల్ని ఫేస్ చేయటం అనేవి ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. సెటిల్మెంట్ కి అంటే పెళ్లికి డెఫినెట్ గా మరి ఎంతవరకు దాన్ని కరెక్ట్ గా లింక్ అయి ఉందో, ఎంతవరకు ఇంటర్ లింక్ అయి ఉందో నాకైతే తెలియదు. కానీ సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలన్న థాట్ ప్రాసెస్ ని మీరైతే ఎలా చూస్తారు? వివాహాలు ఆలస్యం అయితే ఏం చెయ్యాలి? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది ఇప్పుడు సమాజంలో చాలా మంది వివాహాల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ సెటిల్ అయ్యాక చేసుకోవడం అనేది మంచి కాన్సెప్టే. కాన్సెప్ట్ మంచిదే, కాకపోతే అంటే దాని ఏజ్ రిలేటెడ్ గా చూసుకుంటే 30 years తర్వాత పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. అసలు సెటిల్మెంట్ అంటే ఏమిటి? ఇల్లు కొనేసుకుంటే సెటిల్ అయినట్ట? అలానే అనుకోలేం. అది మామూలుగా వాళ్ళ థాట్ ప్రాసెస్. వాళ్ళు ఏంటంటే జాబ్ రావాలి. ఇప్పుడు లేడీస్ కూడా అంటే మేడం, ఇది వరకు 18, 21 ఉండేది మ్యారేజ్ ఏజ్. అప్పుడు హ్యాపీగా పిల్లలు పుట్టేవారు. సో ఇప్పుడు లేట్ మ్యారేజ్ అయిపోతున్నాయి. వాళ్ళు కూడా బాగా చదువుకోవడం, డిగ్రీల తర్వాత మళ్ళీ పీజీలు చేసుకుని లేదా ఎంబీబీఎస్కి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ 2-3 years జాబ్ చేసి తర్వాత మ్యారేజ్ అంటే 30 ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి. అప్పుడు ఒక డెఫినెట్ గా హెల్త్ ఇష్యూస్ రావచ్చు. చాలా మందిలో పీసీఓడి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు బాగా ఎక్కువగా తీసుకునే డైట్ వల్ల విపరీతమైన హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వచ్చేస్తుంది. సో ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ రావడం వల్ల కొంతమందిలో ఒబెసిటీ వచ్చేస్తుంది, కొంతమందిలో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, థైరాయిడ్ మరియు దారుణంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది. సో ఇలాంటి లేట్ మ్యారేజ్ లో ఏంటంటే పిల్లలు పుట్టడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఆఫ్టర్ మ్యారేజ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. సో మన టాపిక్ ఏంటంటే అసలు పెళ్లి ఎందుకు లేట్ అవుతుంది, పెళ్లి తొందరగా అవ్వాలంటే ఏం చేయాలి? అంటే మన థాట్ ప్రాసెస్ లో ఇలాంటి లోపాలు ఉన్నాయి. తర్వాత ఆ గడియలు కూడా రావాలి కదా అనేది నా ఆ గడియలు రావాలంటే గనక జాతకంలో సప్తమ స్థానం అనేది దీన్ని రూల్ చేస్తుంది. కలత్ర స్థానం అని చెప్పి అంటారు. సో మ్యారేజ్ కావాలంటే ఆటోమేటిక్ గా శుక్రుడు, గురుడు, దీనికి కూడా వీళ్ళిద్దరే. అలాగే సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు కూడా తొందరగా వివాహం అవ్వదు. కారకత్వం ఎప్పుడైతే అందులో ఉందో అది కొంచెం ఇబ్బంది పెట్టే డిలే చేస్తుందా? అసలు అవ్వదా? అవుతుంది, లేట్ అవుతుంది, డిలే అవుతుంది. చాలా మంది ఏంటంటే మన కుజ దోషాలు అని చెప్పేసి కూడా చెప్తూ అంటారు. కుజ దోషం అంటే ఏం కాదు, కుజ దోషంతో రాహు, శని ఇలాంటి ఏదైతే నీచ గ్రహాలు సాంగత్యం ఉన్నాయో దాని దోషం కింద పరిహరిస్తారు. అలాంటి వాళ్ళు కూడా కొంచెం మ్యారేజెస్ లేట్ అవుతాయి. సో దానికి పరిహారాలు చేసుకుంటే అతి తొందరగా మ్యారేజ్ అయ్యేదానికి అవకాశం ఉంది. అలాగే 6 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల వివాహంలో ఆటంకాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోయే అవకాశం కూడా ఉంది, జాప్యం పోతుంది. 6 ముఖాల రుద్రాక్షకి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి, షణ్ముఖుడు. సో అట్లా రుద్రాక్షని ధరించడం వల్ల కూడా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అమ్మాయిలు కూడా ధరించవచ్చు. డే టైంలో తీసి పక్కన పెట్టుకుని మ్యారేజ్ అయ్యే వరకు మటుకు మస్ట్ అండ్ షుడ్ గా ధరించడం మంచిది. మరి అబ్బాయిలు వేసుకున్నప్పుడు డెఫినెట్ గా నియమాలు పాటించాలి, ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే నాన్ వెజ్ తినొద్దు, ఆల్కహాల్ తీసుకోవద్దు, అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ పవిత్రంగా ఉన్నంత వరకు అది అతి పవిత్రంగానే అది కూడా మనకి రిజల్ట్ వస్తుంది. అంటే తీసుకోవద్దు అని అంటే అది తినే టైంలో దాన్ని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ తినేసి మళ్ళీ వేసేసుకుని ఇలా కాకుండా కొన్నాళ్ళు పక్కకే పెట్టాలి, అంతేనా? ఒకవేళ మస్ట్ అండ్ షుడ్ గా అనుకున్నప్పుడు తీసి పక్కన పెట్టాల్సిందే, చేసేదేం లేదు. కానీ కొన్నాళ్ళు అంటే నిష్ఠ అనేది అవసరం కదండి, రుద్రాక్ష అవసరమే. అలాగే మహావిష్ణు, శ్రీ మహావిష్ణు కూడా పూజించడం కూడా మంచి రెమెడీ పెళ్ళవడానికి. అలాగే మన పౌర్ణమి రోజున మర్రి చెట్టుకి దగ్గరలో మర్రి చెట్టు ఉంటే అవకాశం ఉన్న వాళ్ళు 108 ప్రశ్నలు చేయడం కూడా చాలా మంచిది. పౌర్ణమికి ఎన్ని పౌర్ణమి అయ్యే వరకు
పెళ్లి కాబట్టి టార్గెట్ పెళ్లి అయ్యే వరకు, టార్గెట్ రీచ్ అయ్యే వరకు చేయాలి. అలాగే శివాలయంలో వెన్న, పాలు దానం ఇవ్వడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. వెన్న, పాలు అంటే శుక్రుడికి సంబంధించిన ఐటమ్స్ కాబట్టి అవి ఇవ్వడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. అదే వీళ్ళందరూ ఏంటంటే మీరన్నట్టుగా సెటిల్మెంట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం టైం అలా తీసుకుంటా ఉన్నారు. ట్రాక్ చేసేసి అప్పుడేవో సంబంధాలు వచ్చేస్తే ఒప్పేసుకుని. అలాగని ఇప్పుడు సెలక్షన్ కూడా తొందరగా అవట్లేదు కదా మేడం. ప్రతి ఒక్కరికి జాతకాలు అంటే ఓకే, అవతల కూడా అన్ని ప్యాకేజ్ నచ్చాలి. సరే, రాంగ్ గా ఏవి చెప్పటం కాదు, ఇది ఎవరి ప్లానింగ్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళకంటే మనం కాదు కదా డిసైడ్ చేసేది. సరే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి రెమెడీస్, ఇప్పుడు వెన్న ఇవ్వటం కానీ, పాలు ఇవ్వటం కానీ, ఇవన్నీ వాళ్ళ పేరెంట్స్ చేయొచ్చా పిల్లల కోసం? వాళ్ళు ఫారెన్ లో ఉన్నా, చేయలేని పరిస్థితుల్లో దూరంగా ఉన్నా పేరెంట్స్ చేయొచ్చు. మెయిన్ ఏంటంటే జాతకంలో ఉన్న గ్రహస్థితులను బట్టి వాళ్ళ మ్యారేజ్ అనేది డిలే అవుతూ ఉంటదండి. ఖచ్చితంగా వాళ్ళ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి. మీ దగ్గరికి క్లయింట్స్ వస్తే మీరు ఎట్లా ఏం చేస్తారు? ఖచ్చితంగా చూస్తామండి. చూసి పరిశీలన చేసి వాళ్ళకున్న గ్రహ దోషాలను బట్టి వాళ్ళకి రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకించి హోమాలు కూడా జరగటం అనేది ప్రతిరోజు నిత్యం జరుగుతూ ఉంటాయి హోమాలు. సో అందులో వాళ్ళకి ఏమైనా అవసరం అయితే మట్టి ఖచ్చితంగా హోమాలో పాల్గొమని చెప్తాం, అవసరం అయితేనే. ఓకే, అట్లా హోమాలు చేయించుకున్నప్పుడు ఇమ్మీడియట్ రిజల్ట్ కూడా ఉంటుందండి. చేసేదే మాతంగేశ్వర హోమం కదా, సో ఆ హోమానికి ఉన్న ఆకర్షణ శక్తి అమ్మవారు వల్ల వచ్చేది ఖచ్చితంగా వాళ్ళలో ప్రవేశిస్తుంది కాబట్టి తొందరగా కార్యక్రమాలు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా చాలా మందికి మనం చేసిన తర్వాత మ్యారేజెస్ సెట్ ఎన్నాళ్ళల్లో అది ఖచ్చితంగా మనం చెప్పలేం మేడం. ఎన్నాళ్ళని మనం చెప్పలేం, వాళ్ళ కర్మఫలం కూడా ఉంటది కదా. అంటే ఆన్ అన్ యావరేజ్ చాలా మందిని చేశాను అన్నారు కదా, ఆన్ అన్ యావరేజ్ ఎన్నాళ్ళలో సెట్ అవ్వటం మీరు అబ్జర్వ్ చేశారు? మన దగ్గరికి వచ్చిన తర్వాత 21 days లో సెట్ అయిన వాళ్ళు ఉన్నారు, 3 months లో సెట్ అయిన వాళ్ళు ఉన్నారు. 21 days ఇస్ వెరీ క్విక్. 21 days లో కూడా సెట్ అయిన వాళ్ళు ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ అండి, ఈ సబ్జెక్ట్ నుంచి కొంచెం పక్కకు వస్తే, మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ కూడా కాబట్టి మీరు ట్రీట్ చేస్తున్నారు రకరకాల సమస్యలు కాబట్టి, ఈ పీసీఓడికి సంబంధించి ఏమైనా ఇస్తూ ఉన్నారా మందులు? పీసీఓడికి సంబంధించి చాలా మంచి మందులు ఉంటాయండి. ఇస్తారా? ఉంటాయండి ఖచ్చితంగా. మీరు ఇస్తూ ఉంటారా? ఇస్తూ ఉంటాం, అవి కూడా ఉంటాయి. రైట్, అవి ఇంటేకే ఉంటాయా లేకపోతే ఎట్లా? ఇంటేక్ ఉంటాయండి. ఇంటేకే ఉంటాయి. దోసర తీగ అని చెప్పేసి అది మాత్రం ఇంటేక్ ఉండదు, దాన్ని మాత్రం ఖచ్చితంగా నలిపి దంచిన తర్వాత కడుపు మీద కట్టుకోమని చెప్తాం లేడీస్ కి, జెంట్స్ కూడా. ఇంటేక్ ఎలా అంటే దాని అవసరమైనప్పుడు వాళ్ళు అసలు ఫస్ట్ అంటే అది పిల్లల్లోకి వెళ్ళిపోద్ది, పిల్లలు పుట్టలేనప్పుడు ఇవన్నీ చేస్తాం అనమాట. కానీ పీసీఓడి ప్రాబ్లం కూడా చాలా బాగా పనిచేస్తుంది. అది కూడా యూట్రస్ తోనే కదా ప్రాబ్లం. ఇప్పుడు పీసీఓడి ఉంది అంటే యూట్రస్ తోనే రిలేట్ అయ్యింది, పిల్లలు పుట్టినా కూడా అంతే కదా. సో మ్యారేజ్ సబ్జెక్ట్ వరకు కాబట్టి ఇది ఈ సప్తమావధిపతి నీచులో ఉండడం వల్ల ఈ రాహువుతో కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు అయిష్టత చూపిస్తారు పెళ్లి అంటే, ఇప్పుడు కాదు తర్వాత చేసుకుంటాను ఇలా అయిష్టత. 7th లార్డ్ ఒకవేళ రాహుతో ఉంటే గనుక, సో అదే కేతుతో అన్నాడు అనుకోండి వాళ్ళకి సో వాళ్ళకి ఏంటంటే అదొక ఇబ్బంది అనమాట. అలాగే సూర్యుడి దగ్గరగా ఉన్న కాలిపోతున్న గ్రహాలని చెప్తూ ఉంటారు, మీకు ఐడియా ఉందో లేదో. సో 70 అట్లా ఏంటంటే అది 10 degrees వరకు కూడా అది కూడా చాలా ఇబ్బంది వాళ్ళ మ్యారేజ్. 10 degrees వచ్చాడు అంటే మౌఢ్యమే కదా. సో అలా అనమాట. అంటే జనరల్ గా 17 degrees వరకు అని అనుకుంటారు. నా కాలిక్యులేషన్ ఏంటంటే 10 degrees వరకు ఓకే, అదైతే బాగా డీప్ అనమాట. ఇంకా రెడ్ జోన్ కూడా ఇది వివాహానికి సంబంధించి ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉంటుందండి. ఒకవేళ శని ఉంటే సప్తమ స్థానంలో శని ఉంటే మిగతా పొజిషన్ కూడా చూడాలి, మొత్తాన్ని చూసి చెప్పాలి. సప్తమ స్థానంలో శని ఉండట్లో ఏం ఇబ్బందులు ఏం లేవు. స్లో అవ్వటం లాంటిది అవుతాయి, కర్మకారకుడు కదా, మందగమనం కదా శని అంటేనే. సో అట్లా కొంచెం స్లో అయ్యే కార్యక్రమాలు ఉంటాయి. సో ఏదైనా కానీ ఓవరాల్ గా వాళ్ళ చార్ట్ చూసి వాళ్ళకి ఏ బలం బాగుందో దాన్ని రేజ్ చేసుకుంటాం అంటే ఆ బలం మీద మిగతా అన్ని వెళ్ళిపోతాం. సో అట్లా అనమాట. రైట్ అండి, చక్కటి పరిహార మార్గాలని. అలాగే దీనికి సంతశాస్త్రంలో ఒక చిన్న రెమెడీ ఉందండి. ఏదైనా శుక్ర నక్షత్రం రోజున, శుక్రవారం రోజు అంటే భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు వచ్చిన రోజున ఉదయం 7:30 నుంచి 9 గంటల లోపల 2 kgs బొబ్బర్లు అంటే ముందు రోజు నానబెట్టుకుని ఆ బొబ్బర్లని ఆవుకు తినిపించాలి. తినిపించి ఒక మంచి సెంటుని తీసుకెళ్లి తోకకు రాయాలి. రాసి ఆవు చుట్టూ ప్రదర్శన చేయాలి. సో అలా చేయడం వల్ల కూడా వీళ్ళకున్న దోషాలు హరించిపోతాయని తంత్రశాస్త్రంలో ఉన్నది.
శుక్ర రెమెడీ చెప్తున్నారు. రైట్ అండి. తొందరగా మ్యారేజ్ అవడం కోసం. పేరెంట్స్ అయినా చేయొచ్చా ఇది పిల్లల కోసం? వాళ్ళు అందుబాటులో లేరు అనుకున్నప్పుడు లేరు ఖచ్చితంగా పిల్లల బాధ్యత తల్లిదండ్రులే కాబట్టి తల్లిదండ్రులు చెయ్యాలి. కానీ ఎవరు ఏం చేసినా నేను చెప్పిన రెమెడీలు ఏం పాటించినా మనసులో వాళ్ళ కోరిక సంపూర్ణంగా చెప్పుకుని సంకల్పం చెప్పుకుని చెయ్యాలి. ఆవుకు బొబ్బలు పెట్టమన్నా కదా పెట్టేస్తే అది అసలు ఎందుకు పెట్టారో తెలియాలి కదా. సో అట్లా సంకల్పం చెప్పుకుని మన మనసులో అనుకుంటూ ఒకవేళ తల్లిదండ్రులు చేస్తే కనుక మా అబ్బాయికి వివాహం వాళ్ళు లేదా మా అమ్మాయికి వివాహం అవ్వాలని చెప్పేసి ఆ చుట్టూ ఒక 20 ప్రదర్శనలు చేసి అప్పుడు నిష్క్రమించాలి. అద్భుతం అండి. చాలా చక్కటి పరిష్కారాలని సూచించారు. డెఫినెట్ గా వీటిలో ఏవి కావాలి, ఏవి ఫీజిబుల్ గా ఉన్నాయి, ఏవి మనం చేయగలం అని అనుకుంటే అవి చేసుకుని త్వరతగతిన ఈ వివాహ జాప్యం అనేది మన వాళ్ళకి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.